அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி. எல்லாம் செயல் கூடும் என்னாணயம் பலத்தே ఎల్లాం వల్లాం తనయే ఏతే. లాస్ట్ వీక్ దాదాపు కంప్లీషన్ తెచ్చేసినాము. అగర్వాల్ మ్యాక్సిమం ఈ వారం కంప్లీట్ అయిపోతుంది. దయచేసి ఇక మీద అందరూ కూడా అగవల్ చదివేటప్పుడు దాని అర్థం కూడా కొద్దిగా తెలుసుకోండి. చెప్పినాము కదా, పదానికి పదం అక్కర్లేదు, కానీ దీని మీనింగ్ ఇదిగా ఉంటుంది అనే ఐడియా వచ్చేటట్టు చదవండి. ఇంకా తర్వాత 786వ పద్యము, ఓరురు ఆకియాన్ ఉన్నియపడియలాం సీరుల செய்து ఉయిర్ తిరంబెర అழிయా అంటాడు. అంటే ఇది పోయిన వారం కూడా చెప్పినాము, అయినా ఇక్కడ నుండి కంటిన్యూ చేస్తాం. దేవుని యొక్క మరియు వల్లలార్ యొక్క రూపమును ఒక్కటి చేసి ఉన్నారన్నమాట. ఇక్కడ ఏమరా అంటే, దేవుని దగ్గర వల్లలార్ గారు మాట్లాడుతున్నారు, మన ఇద్దరి రూపములను ఒక్కటి చేసి ఉన్నావు. ఇప్పుడు ఒకటైన పిదప నేను ప్రేమ జ్ఞానంతో చేయదలిచిన కార్యములను విజయవంతంగా చేసి ముగించుటకు తగిన అనుగ్రహమును ఇచ్చి ఉన్నావు. ఇట్లు నీ అనుగ్రహమున చేయు కార్యములే ప్రాణశక్తితో నిత్య జీవములై అవినాశిగా వెలుగొందుచున్నది. ఇప్పటి విధి ప్రకారము ఒక ఆత్మ తాను కలిగి ఉన్న దేహము నిర్దేశించిన కాలము వరకు మాత్రమే ఉండి ప్రాణము పోయినదే దేహమును వీడి ఆ ప్రాణము ఆత్మ దూరమైపోయింది. మనకు ఇప్పుడు ఎట్లా ఉంది, విధివశాత్తుగా మనకు జరుగుతూ ఉండే మరణములంతా కూడా దేహాన్ని వదిలేసి ప్రాణము ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ రకంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. కానీ కృపాపక్వము ఏర్పడినది తడవుగా ఇమీడియట్ గా విధి దూరమగును. ఇది బాగా నోట్ చేయండి. ఎందుకురా అంటే, వల్లలారు ఈ ప్రపంచంలోనే ఒక తని తెగ సపరేట్ చేస్తున్నారు అన్నమాట. విధి ప్రకారం ఉండాలనుకునే వాళ్ళు మామూలుగా ఉండిపోవచ్చు. ఇప్పుడు మనం ఎలా జీవితం గడుపుతున్నామో ఆ రకంగా మనస్సు కరణం చెప్పినట్టు మనము మనస్సు చెప్పినట్టు వింటూ ఆ రకంగా చిన్న చిన్న మామూలుగా ఉండే సంతోషాలని అనుభవిస్తూ ఆ సంతోషాన్ని పొందుటకు మనము చేసే క్రియల్ని బట్టి వచ్చే దుఃఖముల్ని కూడా అనుభవిస్తూ, అంటే ఏ సంతోషాన్ని మనం ఇక్కడ అనుభవించినా దానికి ముందుగానో తర్వాతనో దానికి తగిన దుఃఖము ఉండాలి. బాగా పరిశీలించేవాళ్ళు. ఆ రకంగా ఉండే పరిస్థితిని ఇంకా పక్వం పొందినాక అటువంటి పరిస్థితి రాదు అంటారు. ఎట్లా ఉంటుంది? కృపాపక్వం ఏర్పడినదే తడవుగా విధి దూరమగును. ఆయుష్ నిలకడై ఉండి దేహము అమరత్వమును పొందును. ప్రాణము మరియు ఆత్మ దేహంతో కలిసి ఉండును. ఇదే నిత్య జీవశక్తి అను అమరత్వము అంటాడు. ఇప్పుడు విధి ప్రకారం ఏమవుతా ఉంది, ఒక పర్టికులర్ పీరియడ్ అయినాక దేహం కింద పడిపోతుంది. కానీ అదే పక్వగతిని పొందినప్పుడు మనకేమరా అంటే, ఈ దేహము ఆత్మ ప్రాణము నిలకడై ఉంటుంది. దీన్ని అమరత్వము అని అంటారు. తర్వాత అరుళముద అళిత్తనై అరునిల ఏర్చినై అరుళరివు అళిత్తనై అరుట్పెరుం జ్యోతి. పై పద్యములో చెప్పిన విధంగా నిత్య జీవస్థితి ఏర్పడటకు అనుగ్రహము అను అమృతమును నాకు త్రాగించితివి. ఓ దేవా, నువ్వు నాకు నిత్య జీవస్థితి అంటే అమరత్వం ఇచ్చేదానికి నాకు నీ కృప అనే అమృతాన్ని నాకు త్రాగించితివి. కృప అను ఎట్టి మార్పు మాయా లేని ఉన్నత స్థితికి నన్ను అధిరోహింపజేసితివి. ఇప్పుడు మనదంతా మాయా ప్రపంచం.
ఎన్నో మార్పులు చెందుతూ ఉంటుంది. ఈ మాయా ప్రపంచంలో మనం అనుకున్నదంతా జరగదు. ఎంత భక్తి మనలో ఉన్నా, ఎంత సజ్జనుడై ఉన్నా, ఈ మాయా ప్రపంచము తన పోకల్లో తాను పెట్టి మన విధి నిర్ణయం ప్రకారం జరిగేటట్టే చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మాయ లేని, మార్పు లేని ఉన్నత స్థితికి నన్ను అధిరోహింప చేసింది. ఈ స్థితినే కదా గొప్ప అనుభవ కృపా జ్ఞానం అని కూడా అంటారు. ఇది సాధారణ జ్ఞానంతో పొందలేనిదై హృదయాంతరాల జ్ఞాన అనుగ్రహంతో పొందకూడినదై ఉన్నది. ఇప్పుడు మనదంతా ఏమి, మన అన్ని గాని మన జ్ఞానం కూడా మనస్సుకు దాటిపోదు. మనకిక్కడ మనకేమరా అంటే అధినాయకుడు మనసే, మనస్సును దాటి. కానీ వల్లలారు వచ్చి మనస్సుని దూరంగా ఉంచేసాడు, తన అదుపులోకి తెచ్చుకున్నాడు. హృదయాంతరాళము అంటాడు. ఆత్మ చెప్పినట్టే నేను వింటాను, మనస్సు చెప్పినట్టు వినను. మనం కొన్ని పనులు చేసేటప్పుడు ఏమరా అంటే ఆత్మ ప్రకారము అది కరెక్ట్ కానిదై ఉంటుంది, కానీ మనస్సు మాత్రం దాని మీద దాన్ని పొందాలి అంటే పరిస్థితుల్లో మనల్ని ఆ పక్క తోస్తుంది. మనం మనస్సు చెప్పినట్టే వింటాం, కానీ లోపల ఆత్మ వద్దురా వద్దురా అని చెప్తా ఉంటే కూడా అది మనం పట్టించుకోము. ఇక్కడ అందువల్లే మనము మాయా జీవితాన్ని దాటిపోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ వల్లలార్ గారు అన్ని హృదయాంతరాళంలో నుండే ఆయనకు అన్ని సిగ్నల్స్ వస్తాయన్నమాట. హృదయాంతరాళము ఎవరిదిరా అంటే దేవునిది. దేవుని యొక్క ఏకదేశము అంటాడు. దేవుని యొక్క ఏకదేశంగా ఉండేది ఏదిరా అంటే హృదయాంతరాళము అన్న ఆత్మ. ఆత్మ నుండి వచ్చే సిగ్నల్సే ఆయన తీసుకుంటాడు. కాబట్టి ఆయన పక్కుగతిని పొందగలిగినాడు. ఆ అమృతము ఆయనలో ఏర్పడినది, అమరత్వాన్ని ఆయన పొందాడు. మనదంతా ఏమరా అంటే మాయా మోహ మిళితమైన మన మనస్సును బట్టి మనము నడుచుకుంటున్నాము. ఈ డిఫరెన్స్ మనము తెలుసుకోవాలి. కృప అను ఎట్టి మార్పు మాయలేని ఉన్నత స్థితికి నన్ను అధిరోహింప చేసింది. ఈ స్థితినే కదా గొప్ప అనుభవ కృపా జ్ఞానం అని కూడా అంటారు. ఇది సాధారణ జ్ఞానంతో పొందలేనిదై హృదయాంతరాల జ్ఞాన అనుగ్రహంతో పొందకూడినదే ఉన్నది. ఏది? ఈ కృపా జ్ఞానం అనేది హృదయాంతరాళం నుండి రావాలి. అప్పటికి కానీ అది మనలో ఇమడదు, మనకు అది రాదు. కాబట్టి దానికి ఏమరా అంటే ఆ కృపా జ్ఞానాన్ని పొందేదానికే మనము భగవంతుడైన ఆత్మని, ఆత్మ సహస్రాలలో ఉండేదాన్ని మనము కరెక్ట్ గా గుర్తించి మనము దాన్ని డైరెక్ట్ గా మనము గుర్తించలేము. కాబట్టి భృకుటి మధ్య అది చైతన్యముతో, దాని చైతన్యం భృకుటి మధ్య ఉంది. ఆ చైతన్యాన్ని మొదట వేడుకోరా. ఆ చైతన్యం ఉండే ప్లేసు భృకుటి మధ్య, దాన్ని చిదంబరం, చిత్రంబలం అట్లనంతా కూడా అంటారు. మనం ఏమరా అంటే దాన్నంతా బయట బాహ్యంగా గుళ్ళు కట్టించి దాని ప్రకారం మనము ఆ గుడినే పరమార్థము అనే పరిస్థితిలో మనము మన లోపల ఉండే దేవుణ్ణి మనం మర్చిపోయినాము. ఎక్కడికి పోవలసిన పని లేదండి. మనం కూర్చొని మన లోపల ఉండే మన భృగుటి మధ్య చూస్తే చాలు. నువ్వు భృగుటి మధ్య ఉండి ఆ దేవుడికి నీ సంకల్పాన్ని వినిపించు. భృగుటి మధ్య ఉన్న ఆ చైతన్యానికి నీ బాధలు వినిపించు. నువ్వు మాట్లాడు దానికి. నీ కానిది ఏదైనా ఉండొచ్చు. కాబట్టి మనం ఏమరా అంటే ఒక భ్రమ కలిగిన భక్తిని మనము అంటే ఇది మన తప్పు కూడా కాదు, మన పెద్దవాళ్ళ నుండి అట్లే వచ్చు. వాళ్ళకి తెలియదు, అప్పటికి సన్మార్గం ఏర్పడలేదు. వాళ్ళకి తెలిసిన విద్యను వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు మీకే బాగా తెలుస్తుంది. 19th సెంచరీ చదువుల కన్నా 20th 21st సెంచరీ చదువులు ఎన్ని రకాలుగా గొప్పగా ఉన్నది. ఒకసారి ఆలోచించండి. ఎలక్ట్రిసిటీ ఉండేదా ముందు? ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ కనుక్కున్నాక ఆ ఎలక్ట్రిసిటీ బేస్ చేసే ఈనాటి అన్ని రకాల అభివృద్ధి జరిగిందన్నమాట.
ఇవంతా ఇప్పుడు వచ్చింది. అట్లాగే మా పెద్దోళ్ళు చూపించారు ఆధార్లోనే మేము పోతాము అట్లనే దీంట్లో ఉంటే నువ్వు ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసి చెక్ రాయితో నువ్వు దీపాన్ని వెలిగించుకుంటూ ఉండాలి. అది సాధ్యమా? ఈ రోజు ఎటువంటి జీవితాన్ని మనం అలవాటు పడినాము. ఆ జీవితం కావాలంటే ఇప్పటి సైంటిఫిక్ పరిస్థితిలో మనము ఇప్పుడు వచ్చిన దారినే మనము తీసుకోవాలి. ఆ రకంగా మనకు సన్మార్గ దారి ఇప్పుడు ఏర్పడి ఉండాలి. ఆ సన్మార్గ దారి దేవుని యొక్క ఏకదేశమైన ఆత్మ నుండి మనకు ఆ దారి ఏర్పడతా ఉంది. దాన్ని నేను తీసుకోను, నా పెద్దోళ్ళు ఇట్లే ఉన్నారు, ఈ రకంగానే జీవిస్తా ఉన్నాము కాబట్టి ఆ రకంగా నేను జీవిస్తానంటే నువ్వు చీకటి నుండి బయటకు వచ్చేది ఎప్పుడు? కాబట్టి మనము హృదయాంతరాల జ్ఞాన అనుగ్రహమును పొందకూడిన వాళ్ళుగా మనం ఉండాలి. ఇట్టి అనుగ్రహ జ్ఞానంతో పొందిన దాని ప్రకారమే కదా మన జీవితంలో అనుసరించగలము. అప్పుడే మనకు సన్మార్గం బోధపడుతుంది, సన్మార్గం మన వంట పడుతుంది. అప్పుడే మనకేమరా అంటే మరణం లేని జీవితానికి కావలసిన మార్గం ఏర్పడుతుంది. ఈ రకంగా తాను పొందిన కృపా అనుభవములను వరములను ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా చెబుతూ వీటిని తనకు కటాక్షించిన ఆ అరుట్పరి జ్యోతిని స్థుతిస్తున్నాను అనమాట. అరుళముది అళిత్తనై అరుణ్ల ఏర్చినై అరుళవి అళిత్తనై అరుట్పెரும் జ్యోతి అనేసి తర్వాత ఆయన థ్యాంక్స్ లాగా చెప్తాడు. ఇవన్నీ నాకు ఇచ్చిన ఓ దేవా, వెల్గ నిన్ పేరరుள் వెల్గ నిన్ పెரும் సీర్ అల్గలిన్ రోగియ అరుట్పెரும் జ్యోతి అంటాడు. అనాదిగా అరుట్పెரும் జ్యోతి మన లోపల బాహ్యంలో పూర్తిగా మన చుట్టూ, అంటే ఇది బాగా ఏది తెలిసిన వాళ్ళకి నీళ్లలో అంటే కొద్దిగా తనతో పాటు మునిగిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. మనం ఒక బావిలో దూకినప్పుడు మన చుట్టూ ఎట్లా నీళ్లు ఉంటుంది, మన తలపైన నీళ్లు ఉంటుంది, కాళ్ళ క్రింద నీళ్లు ఉంటుంది, మన చుట్టూ నీళ్లు ఉంటుంది. ఆ రకంగా మన చుట్టూ ఈ ప్రపంచంలో పైన క్రింద లోపల బయట అంతా కూడా దేవుడే దేవుడే ఉన్నాడు. ఆయన నుండి మనం బయటపడలేము, దేవుణ్ణి దాటి మనం పోలేము. ఇది మనకు మనసులో మొదట వచ్చేయాల. దేవుడు ఏడన ఉన్నాడు నాలో లేదు అనుకునే ప్రశ్నే లేదు. ఎట్లా నీళ్లలో దూకినప్పుడు లోపల మునిగినప్పుడు నీళ్లు ఎట్లా మన చుట్టూ పైన క్రింద అంతా ఉంటుందో ఆ రకంగానే దేవుడు మన చుట్టూ మన పైన మన లోపల అంతా కూడా ఆయనై నిండి ఉన్నాడు. ఆయనై మనల్ని నడిపిస్తున్నాడు. మధ్యలో ఏమనంటే పైకి రావాలంటే చేతులు కాళ్ళు బాగా కిందికి వేసి తొక్కి కొడుతూ రావాలి. అప్పటికి మనం నీళ్ళని అదిమే కొద్దీ మనం పైకి వస్తాం కదా ఈతలో. ఆ రకంగానే మనము మన కర్మల్ని మనం ఏమరా చేస్తున్నామంటే మన మనస్సు పోయిన పోగడలో ఎట్లా పడితే అట్లా మనము జీవించే దాని వల్ల ఈ నిజాన్ని మనం గ్రహించలేకపోతున్నాము. మీరు ఆత్మతో మాట్లాడండి, మనసుతో వద్దు. మనం మనసుతో మాట్లాడే మనకేమరా అంటే ఈ విధి అనేది ఒకటి ఏర్పడింది. విధి నుండి బయట రావాలంటే మనం ఆత్మతో మాట్లాడాలి. మన యొక్క అన్ని ఇప్పుడు ఒకడు బాధ చెందుతున్నా అంటే వాడేదో బాధ ఇద్దా 10 రూపాయలు తీసుకోరా 100 రూపాయలు తీసుకోరా ఇచ్చేసి కాదు. వాడి బాధ ఎటువంటిదని మనము వాడి స్థానంలో ఉండి ఆ బాధని మనం అనుభవిస్తే అది హృదయాంతరాళం నుండి వచ్చిన బాధ. అట్టి బాధకు అంటే అదొక్కటే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఆ రకంగానే మనము ఒక ఎదుటి వ్యక్తి ఎదుటి ప్రాణి ఎదుటి దీన్ని మనము ఆలోచిస్తూ మన వల్ల అయినంత వరకు మనము జీవిస్తూ మనము వారికి వీలైనంత సహాయం చేస్తూ ఉండేదాన్నే మనము ఇక్కడ సన్మార్గము అట్లనే అంటాము. ఆ సన్మార్గంలో పయనించమనే మనకు ఈ లోపల హృదయాంతరాలం నుండి ఆత్మ ఘోషిస్తూ ఉన్నది. కానీ మనము ఆత్మనే టచ్ చేయము. ఎంతసేపుగా మనస్సు ఏ పక్క పోతే ఆ పక్క పోతా అవుతుంది. కాబట్టి మనల్ని విధి వదలనండి. అనాదిగా అరుట్పెరుం జ్యోతి మన లోపల బాహ్యంలో పూర్తిగా చుట్టూ ఆవహించినది.
మన లోపల ఆత్మలో అనుగ్రహంగా ఉంటూ బాహ్యమున తన ఆజ్ఞ ప్రకారము ఎటు అనుకున్నా అటు వస్తువులుగా సామర్థ్యములుగా జ్ఞాన అనుభవులుగాను సృష్టించి వాటిని నశింపజేస్తూ ఉన్నది. ఈ అనుగ్రహ సృష్టి స్థితి లయ కార్యములను రాత్రి పగలు అనగా ఎప్పుడు ఎడతెగక చేస్తూ ఉందన్నమాట. దీనినే ఈ పద్యంలో అల్గలిన్ రోగియ అరుపెరుం జ్యోతి అని ఒక లైన్ అంటున్నాడు. ఈ రకమైన సృష్టి స్థితి లయ కార్యములను చేయుచు ఆత్మలకు జ్ఞానమును ఒసగి వాటికి ఆనంద జీవితమును ఎప్పటికీ నిలకడగా మరణము అన్నది లేకుండా జీవించు స్థితిని ఏర్పరచవలైనని ఆ దేవదేవుడు లోపల మరియు బాహ్యమున ఎడతెగక ఇట్టి కృపాకార్యమును ఎల్లప్పుడూ జరుపుతూ ఉన్నాడు. బాహ్యమున అంటే ఏమి? అండంలో జరిగేది. లోపల ఉండేది ఏది? మన లోపల ఉండి పిండంలో జరిపించేది. ఈ రెండు కార్యములు ఆ దేవదేవుడు ఖచ్చితంగా సత్యముగా ఆయన ఎటువంటి పొరపాటు లేకుండా చేస్తూ ఉన్నాడు. కానీ మన ఏదో చెప్తారే, మన పోగడలో డిఫరెన్స్ ఉండి ఆ సత్యాన్ని మనం గ్రహించలేక మన ఇష్టానికి మనసు చెప్పినట్టు మనం ఆడుతున్నాము. కాబట్టి మనం ఇంకా పౌరోగాన్ని దాటలేకపోతున్నాము. సదరు కార్యక్రమము వర్ధిల్లాలి అని జయము చేకూరవలైనని వల్లల గారు ఈ పద్యంలో సూచిస్తున్నారు. అంటే రాత్రి పగలు అనక ఎప్పుడు చూడండి, బిడ్డలు ఏ టైంలో పుడుతుంది చెప్పలేరు, ప్రాణం ఏ టైంలో పోతుంది చెప్పలేరు. ఈ రకంగా సృష్టి స్థితి లయ కార్యక్రమాలు జరుగుతానే ఉంది డే అండ్ నైట్. దేవుడు పౌళింపు సేవ అవన్నీ మనం పౌళిస్తాం కాబట్టి దేవుడిని బెడ్లో వేసి ఉయ్యాల్లో ఇస్తాం. అవన్నీ లేదు. దేవుడు కళ్ళు మూస్తే ప్రపంచం క్లోజ్. దేవుడు ఎప్పుడు పౌళింపు సేవ చేయడు, తెల్లవారి లేసే పరిస్థితి లేదన్నమాట. ఆయన నిద్రపోతే కదా లేసేదని, ఎప్పుడు ఆయన మేల్కొంటాడు. కాబట్టి మనం పూజా కార్యక్రమంలో మనం మన కోసం పెట్టుకున్నాం, కానీ అది దేవుడు నిద్రపోడు, తిరిగి లేసే క్వశ్చను లేదు. ఎప్పుడు ఆయన ఉంటూ ఉంటాడు. తర్వాత ఉలగు ఏరు తెరలు ఎలా ఒళినేరి పెట్టిడ ఇలగం 5 ఇలగం యాన్సుయ తందనై అంటాడు. సాధారణంగా అన్ని జీవులు పుట్టి జీవించి మరణించున్నాయి. ఈ జీవులు ఆదిలో చిరు అణువుగా ఈ అనంతాకాశంలో చైతన్యం లేక పడి ఉన్నది. ఏమరా అంటే ఫస్ట్ మనమంతా ఎలా ఏర్పడినాము అనే దానికి ముందు ఎట్లా ఉండిందంటే మొత్తం ఈ అనంతాకాశంలో ఏమరా అంటే చిన్న చిన్న దుమ్ము రేణువులుగా మనం ఉన్నాము. దుమ్ము రేణువులుగా ఉండి చైతన్యం లేక పడి ఉన్నాము. ఎందుకంటే గాలి లేదు, ఏమి లేదు, ఏది లేదు, ఎక్కడ ఉన్నది అట్లా ఉంటుంది. బట్ దుమ్ము మాత్రం దుమ్ము రేణువుగా పడి ఉన్నాము. ఇటువంటి పరిస్థితిలో ఆ అరుట్పల్లి జ్యోతి ఈ రేణువులంతా మనము మన యొక్క శక్తితో వీటిని బ్రతికించి, అంటే బాగా చైతన్యముగా దీన్ని బ్రతికింపజేయవచ్చును కదా అని ఆయనలో ఒక ఆలోచన ఏర్పడి అన్నిటిలో తానే ఏకదేశమై ఆ అణువుల్లో దూరినాడు. ఆ అణువుల్లో దూరినాక ఏమైంది? నైస్గా చైతన్యం కలిగింది ఆ అణువుకి. అణువు ఎప్పుడు చైతన్యంతో అటు ఇటు కదిలిందో దాంట్లో నుండే గాలి అనేది ఏర్పడింది. ఆ తర్వాత తెలిస్తే గాలి నుండి అగ్ని ఏర్పడింది, అగ్ని నుండి నీరు ఏర్పడింది, నీరు నుండి భూమి ఏర్పడింది. ఆ రకంగా పంచభూతములు ఈ అణువులు చైతన్యం కలిగిన వెంటనే అవి బ్రతికేదానికి ఈ రకంగా పంచభూతములు కూడా ఏర్పడినాయి. ఈ రకంగా వాటిని సృష్టించి దేవుడు మనల్ని సృష్టించి మనల్ని ఏం చేశాడు? తర్వాత అనంతాకాశంలో ఈ జీవులో అణువుగా ఉండి అనంతాకాశం చైతన్యం లేక పడినది. అరుట్పల్లి జ్యోతి ఆవిర్భావంతో వాటిపై దయదలచి
తన ఏకదేశముగా వాటిలో తన ఆత్మను ప్రవేశింపజేసి వాటి దేహము చైతన్యము కలిగింపజేసి పరిణామ కార్యక్రమం ద్వారా వాటికి మానవ జన్మ వరకు వచ్చినట్లు చేసి ఉన్నది. ఫస్ట్ చిన్న అణువుగా ఏర్పడి అది ఇది కదులుతూ ఉండి దాన్ని ఏమరా చేసినాయంటే తర్వాత చిన్న అదేది ఫస్ట్ పరిణామ కార్యక్రమం ద్వారా మనం ఏమరా అంటే చిన్న మొక్కలుగా చిన్న చెట్లుగా ఇట్లంతా ఏర్పడి అంటే అదే ఏక ప్రాణ జీవులు అంటారు. వాటి టచింగ్ సెన్స్ మాత్రమే ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే తప్ప వాటికి అది తెలియదు. రాయితో కొట్టేది కూడా ఒక టచింగ్ అన్నమాట. ఈ రకంగా టచ్ చేస్తే మనకు దానికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఆ రకంగానే తర్వాత నోరు ఏర్పడిన జీవి, తర్వాత ముక్కు ఏర్పడిన జీవి, తర్వాత కళ్ళు ఏర్పడిన జీవి, ఆ తర్వాత జంతువులుగా చెవులు ఏర్పడింది. ఆ తర్వాత నెక్స్ట్ జంతువు మానవులం. మనుషులకు మనస్సు అనేది ఒకటి ఏర్పరిచినాడు కాబట్టి 6వ ప్రాణ జీవులుగా మనము 5 నుండి పరిణామ కార్యక్రమంలో 6వ వాళ్ళుగా మనం నిల్చున్నాము. ఇక్కడ మనస్సు అనేది ఉండేదాని వల్ల మనకు విచక్షణ జ్ఞానము అనేది కూడా ఏర్పడింది. ఆ విచక్షణ జ్ఞానంతోనే మనము మనకన్నా ఒక శక్తి, మనల్ని ఆడించే శక్తి ఉన్నది అని మనం గ్రహించగలిగినాము. మిగతా 5 ప్రాణులు వాటికి ఆ విశేషణ జ్ఞానం లేదు కాబట్టి మనల్ని పైనుండి ఒకరు ఆడిస్తున్నారనేది వాటికి తెలియదు. వాటికి తెలిసినంత ఆకలి, నిద్ర, కోపము. కాబట్టి ఈ దయతలిసి తన ఏకదేశము వాటిలో తన ఆత్మను ప్రవేశింపచేసి వాటికి దేహము చైతన్యము కలిగింపచేసి పరిణామ కార్యక్రమం ద్వారా వాటికి మానవ జన్మం వరకు వచ్చినట్లు చేసినది. ఈ మానవ జన్మము ఇంతవరకు అవి పుట్టుచు ప్రపంచంలో సుఖ దుఃఖములను అనుభవించి మరణించుతున్నది. మనుషులుగా మనమంతా ఏమవుతా ఉన్నాము? పుట్టినాము, జీవిస్తున్నాము. 1 ఫైన్ డే ఇదే కరెక్ట్ అట్లానంటే మన అన్ని శాస్త్రాలు రాయబడినాయి. దానికి ఆదిగా పునరపి జననం, పునరపి మరణం. అట్లా లేదురా అంటాడు దేవుడు. యు ఆర్ రాంగ్ గా నీ యొక్క ప్రెసంప్షన్ ఉంది. పునరపి జననం అనేది ఉంది కానీ మరణము అనేది లేదు. నిన్ను పుట్టించింది నువ్వు చచ్చిపోవడానికి కాదు. కానీ మధ్యలో నా మాట బైబిల్లో క్లీన్గా చెప్తాడు ఆ మాట. ఆ పండు తినవద్దురా అంటాడు ఆడమండి ఈవుని సృష్టించి. వీళ్ళు ఆ పండే తింటారు. నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళలేదు కాబట్టి నీకు మరణం సంభవించింది. ఇక్కడ అది ఆ లైన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. మనకు ఏ మతమైనా ఒకటే. కానీ మనం ఏమరా అంటే ఆ దేవుని యొక్క ఆయన చూపిన మార్గంలో మనం పోకుండా మనం ఏమరా అంటే మనకు ఎప్పుడు అంటే ప్రేమ, దయ కలిగిన ఆ జీవితము మనకు మొదటి నుండి అలవాటు కాలేదు. ఇప్పుడిప్పుడే సన్మార్గం వచ్చాక వల్లలార్ గారు ఆ రకంగా ఆయన అంత దూరం వెళ్ళాక దేవుడిగా ఆయన దేవుణ్ణి చూసి దేవుడిగా ఆయన అంటే ఆ ప్రమోషన్ పొందినాక మనకు ఇప్పుడు దయ వలన ప్రేమ వల్లనే మనము ఆ స్థితి పొందగలము అనే పరిస్థితి మనం వచ్చాము. ఈ మరణాన్ని జయించే స్థితి ఏదిరా అంటే ప్రేమ, దయ వల్లనే, శీలత వల్లనే అనేది బాగా మనకు ఈ అగవల్ పారాయణంలో కనిపిస్తుంది. కానీ దీన్ని బోధించలేదు మన శాస్త్రాలు. ప్రేమ, దయ, కరుణ, హ్యుమానిటీ అనే దాన్ని బోధించనే లేదు. కాబట్టి మనము తప్పుదారిలోనే ఇన్ని రోజులు నడిచినాము. ఇప్పుడు నిజమైన మార్గం మనకు దేవుడి ద్వారా మనకు చూపబడినది. కాబట్టి మనం ఏమరా అంటే ఇంకా ఈ మార్గంలో పయనిస్తే ఖచ్చితంగా మరణాన్ని కూడా జయించగలము. ఈ మానవ జన్మలోనూ ఇంతవరకు అవి పుట్టుచు ప్రపంచంలో సుఖదుఖములను అనుభవిస్తూ మరణిస్తూ ఉన్నవి. తిరిగి అవి
పునర్జన్మను తీసుకునిచున్నవి. దీనిని అగవల్ 231 లైన్లో వள்ளలార్ గారు చెప్పినారు. అనగా మాయిందవర్ మీట్டும் వరుణిని తందు ఇதை ఆయిందుడి என்று అయితే అరుపెரும் జ్యోతి అంటారు. అంటే 7 అది వచ్చి మీకు వள்ளలార్ గారు రచించిన గద్య భాగంలో ఉన్నది. ఒక జీవి 7x7 49 జన్మలతో ఆ జీవికి ఇక్కడ ఇది పూస్తుంది. నెక్స్ట్ 50వ జన్మ అదే తిరిగి మొదటి జన్మ అవుతుంది. అది వచ్చేదానికి మీకు బ్రేక్ పీరియడ్ ఒక కల్పకాలం అంటాడు. ఒక కల్పకాలం అంటే ఎంత? దాదాపు 45 లక్షల సంవత్సరాలు. ఈ రకంగా అయినప్పుడు మనకు జన్మే లేదన్నప్పుడు మనం ఎట్లా మరణాన్ని జయించే పరిస్థితికి పోతాము? ఇది చాలా ఎక్కువ కాలం. దాన్నే వల్లలార్ గారు ఇప్పుడు దేవుడితో ఆయన ఆ విషయంగా ఆయన ప్రస్తావించినప్పుడు దానికే ఆయన ఇది ఇప్పటి రూల్ మాయిందవర్ మీట్டும் వరుణిని ఒక కల్పకాలం తర్వాత 49వ జన్మ అయినాక కల్పకాలంలో తిరిగి అతను తన యొక్క తిరిగి ఆయన పుడతాడు అట్టని దేవుడు చెప్తే, స్వామి ఇది ఎక్కువ కాలం తీసుకుంటుంది, దీన్ని ఏం చేయాలా అట్లా అంటే అప్పుడు ఈ లైన్లో దేవుడు ఆయనకు ఒప్పగించినట్టు చెప్పుకుంటాడు. ఏమని? మాయిందవర్ మీట్டும் వరుణిని తందు ఇதை ఆయిందుడు అంటే నువ్వు ప్రయోగం చేయి. ఇంకా నీ ఇది ఏమేమి ఉందో నీ ఇప్పుడు పిహెచ్డిలో ఏమేమి ఎట్లట్లా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారో ఆ రకంగా నువ్వు ఇప్పుడు ఈ జన్మని ఇంత పీరియడ్ నీకు అక్కర్లేదు అన్నావు కదా, ఎంతలో వాళ్ళకి ఇవ్వచ్చు అనేదాన్ని నువ్వు కొత్తగా నాకు రికమెండ్ చేయి అన్నట్టు ఆ లైన్స్ ఉందన్నమాట. దానికి ఆయన జ్ఞాన సరిగలో రిప్లై కూడా ఇచ్చేసాడు. ఇక మీద మీరు ఏ జీవి కానీ ఇన్నేళ్ళు మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మరణించినదే తడవగా వాళ్ళ అంటే మాయే కల్పిస్తుంది. ఇప్పుడు ఎందుకురా అంటే ఇంకా వాళ్ళు సన్మార్గానికి రాలేదు కాబట్టి మాయ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వెంటనే వారి కర్మఫలానికి తగినట్లు వాళ్లకు ఇది ఇస్తూ ఉంటుంది అన్నమాట, జన్మను ఇస్తూ ఉంటుంది. కాబట్టి 45 లక్షల సంవత్సరం అనేది ఇక లేదు. అట్లనే పరిస్థితిని వల్లలార్ గారు తెచ్చారు. కాబట్టి ఇంతవరకు అవి పుట్టుచు ప్రపంచంలో సుఖ దుఃఖములను అనుభవించి మరణించుచున్నవి, తిరిగి అవి పునర్జన్మం తీసుకొనిచున్నవి. దీనిని అగవల్లో 230-231 లైన్లో వల్లలార్ గారు చెప్పినారు. అనగా మాయిందవర్ మీట్டும் వరుణిని తందు ఇதை ఆయిందుడి என்று అయితే అరుపెரும் జ్యోతి. మరణించిన వారు తిరిగి వచ్చుచున్నారు, దీనిని నీవు వేరు రకమైన ప్రయోగంతో మార్చుము అని ఆ పద్యంలో దేవదేవుడు వల్లలార్ గారిని ఆదేశించి ఉన్నారు. అరుట్ప 2వ గ్రంథంలో 36వ శీర్షికలో సాధారణ ప్రజలను ఉద్దేశించి మీకు కావలసినవన్నీ ఇచ్చుటకు ఆ దేవదేవుడు తయారుగా ఉన్నాడు అట్లని వల్లలార్ గారు చెప్తారు. మీరు మంచిగా దయతో ప్రేమతో జీవించండి రా, మీరు అడిగిందంతా దొరుకుతుంది అంటారు. అవి ఇచ్చేదానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు ఎంత తీసుకున్నా నేను అంతకంతా నేను ఎక్కువ కావాలి కానీ తగ్గేదేం లేదురా, నీకు ఎంత నీకు కావాలో నువ్వు తీసుకో అంటాడు. అదే ఆ పద్యంలో ఆయన ఇంకా కూడా ఏమంటాడంటే, నీకు దేవేంద్ర పదవి కావాలన్నా, బ్రహ్మ పదవి కావాలన్నా, మహావిష్ణు పదవి కావాలన్నా, లేదా రుద్రుడి పదవి కావాలన్నా, ఇంకా దీనికి మించిన పదవులు ఏమైనా ఉంటే చెప్పు, అన్ని ఇచ్చేదానికి ఆయన రెడీగా ఉన్నాడు, నేను నీ తరపున తీసిస్తాను అనేసి ఒక పద్యంలో ఆయన వల్లలార్ గారు చెప్పుకుంటారు. నేను తీసి ఇవ్వగలను, నీవు నాతో రమ్ము అని పిలిచి ఉన్నారు, ఆ రకంగానే చెప్తూ కాబట్టి నువ్వు ఏరంటే నన్ను ఫాలోగా అంటాడు. అప్పుడు ఆయన శైవ మతంలో ఉండేది, కానీ తర్వాత తన పరిధిని పెంచు నిమిత్తము ఆ మతం నుండి సన్మార్గమునకు నడచిరి. సన్మార్గమందు ఆయన యొక్క భక్తి ప్రేమ పరిధి ఈ అనంతాకాశంలో దాటినది అంటాడు. మహోపదేశంలో ఆయన చెప్పేది అంతే, నేను ఒక మతములో ఉన్నప్పుడు నా యొక్క పరిధి
ఒక లిమిటెడ్ గానే ఉండింది, ఒక లెవెల్ దాకానే ఉండింది. ఆ మతమును నేను వదిలేసినాను. ఇప్పుడు నా మనసు ఎక్కడెక్కడో అంటే అనంతాకాశంలో మొత్తం అది అండాండంలోకి అవతల పోతా ఉన్నది. ఆ అవతల నేను చూస్తున్నాను. అండాండములు దాటి విషయముల్ని కనుక్కుంటున్నాను. నాకు అవి తేట తెల్లంగా కనిపిస్తున్నది. ఇవన్నీ ప్రయోజనాలు ఎందుకు ఎట్లా వచ్చిందంటే నేను ఆ మత మౌఢ్యాన్ని వదిలేశాను. మతంలో ఒక ఎల్ల ఉందండి, ఎల్ల దాటి మనం పోలేము, అది రెస్ట్రిక్ట్ అవుతుంది. ఇది మన మతంలో లేదు. యూ డోంట్ గో ఫర్ దట్, బియాండ్ టు దట్ అంటారు మన పెద్దలు, మత పెద్దలు. కాబట్టి ఆ మతంలో నేను ఉన్నందువల్లే కదా నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఆ మతం నుండి నేను నా సర్వ స్వతంత్రంగా నేను ఈ అనంతాకాశం మొత్తం పరిశీలించగలను. అట్లని అనంతాకాశం మొత్తం పరిశీలించినప్పుడు ఆయనకి ఏమనంటే అండాండములకు అవతల ఆయన జ్ఞానము పోతూ ఉన్నది. కాబట్టి అండాండములకు ఆవల చూచున్నాను అని పలు చోట్ల చెప్పుచున్నారు. వడలారు గారి ఇంతటి పరిశ్రమ తర్వాత ఆ దేవదేవుడు మెచ్చి వీరికి తన యొక్క అన్ని శక్తులు సిద్ధులు వసంగి, ఇకపై నీవు ఈ సన్మార్గం ద్వారా ప్రపంచంలోని అన్ని జీవరాశులు ప్రకాశమయమైన జీవితం పొంది అమరత్వం పొందినట్లు చేయుము అని ఆజ్ఞాపించాడు. ఇది నా ఆజ్ఞ అని కూడా ఆయన చెప్పి ఉన్నాడు. అందుకు తగిన సామర్థ్యమును పంచకృత్యముల అధికారమును నీకు నేను ఇస్తున్నాను అని ఆ వరమును ప్రసాదించి ఉన్నారు. వள்ளలార్కు మాత్రము ఆ దేవదేవుడు ఎందులకు ఇట్టి వరమును ప్రసాదించి ఉన్నాడు? అది ఏమే, ఎంతో మంది సిద్ధులు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంతా ఈయనకు మాత్రం ఎందుకు ఇచ్చినాడు? వేరే మనకంతా కూడా పిలిచి ఇచ్చి ఉండొచ్చు, వள்ளలార్కి ఎందుకు ఇచ్చినాడు అనగా ఆయనకు ఇతర జీవులపై ఉన్న ప్రేమ, కరుణ, దయ, తనకు దేవుని వరములు అంతగా లేని సమయంలో ఆయన అంటే దేవుని యొక్క ఇది అప్పుడప్పుడే ఆయన దేవుని గురించి తెలుసుకొని ఆ జ్ఞానంతో ఆయన దేవుణ్ణి భక్తితో సేవిస్తున్నాడు. అప్పటికి ఆయనకి ఎటువంటి స్పెషల్ గా వరములు కానీ ఇంకోటి కానీ ఆయనకు లేదు. అటువంటి పరిస్థితిలో ఆయన అన్నార్తుల ఆకలి తీర్చిన విషయంలో కానీ, అందరిలో పరమాత్మ సేవ, అందరినీ జాతి మత కుల వివక్షత లేకుండా పరమాత్మని సేవకు పిలిచిన విధము కానీ, ఇంకా ఆయన కొన్ని చేసిన మంచి పనులు కానీ, ఇంకా ఆయన మాటలతో అందరినీ తృప్తిపరచి అంటే సంతోషపరచి బాధల్ని పోగొట్టిన విధము కానీ, మీకు ఏమేమి కావాలని ఉందో అవన్నీ నాకు ఇవ్వండి, నేను ఆ దేవదేవుని ప్రార్థించి మీకు అది వచ్చేటట్టు అందేటట్లు చేస్తాను అట్లని చెప్పి అందరినీ తన దారిలోకి మళ్లించిన విధం కానీ, ఆ ప్రజలను ఉద్దేశించి పలిగిన పలుకులు కానీ, తన నిరాడంబర జీవితం కానీ, గర్వమును ఇసుమంతైనా ప్రదర్శించని తీరును గాని ఆ దేవదేవుడు మొత్తం మెచ్చి తన వద్దకు ఆయన పిలిపించి ఇంత వరాల్ని ఇంత దీన్ని ఆయనకి ఇచ్చాడు. ఇది మనలో అంత దయ ఉందా? మనం అంత సౌశీల్యులమా? మనము ఇతర జీవులను చూసి ప్రేమతో వాటిని మనము పలకరించగలమా? లేదా వాటికి తగిన ఇది సేవ చేయగలమా? ఇవి ఆ దేవదేవుడు ఆయన మాత్రం ఎందుకు మెచ్చుకున్నాడు అంటే ఈ విషయములే దానికి కారణములు. కాబట్టి వள்ளలార్ గారు ఆ దేవదేవుని పంచకృత్య అధికారం తాను చేయవలసిన కృత్యమును ఈ పద్యంలో వள்ளలార్ గారు తనకు ఆయన ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు. ఉలగు ఉయిర్ திரளெல்லாம் ஒளி நெறி பெற்றிட இலகும் 5 வெளியும் யான் சுயத்தந்தனை. వీటికంతా ఆయన మనస్సులో వల్లలార్ని ఉద్దేశించి ఇవన్నీ నువ్వు చేయరా,
నీకు అన్ని విధములా నేను సహకరిస్తాను అని చెప్పి ఆయనకు ఇచ్చాడు. போற்றினின் பேரருள் போற்றினின் பெரும் சீர் ஆற்றலின் ஓங்கிய అరుట్పెరుంజ్యోతి. అరుట్పెరుంజ్యోతి తన్ను ప్రథమ కుమారుడుగా స్వీకరించి అరుట్పాలో వేరు పద్యంలో చెప్పబడి అంటే ఇక్కడ నా కుమారా నీవే నా పెద్ద కుమారుడివి, ఫస్ట్ నువ్వే వచ్చున్నావు నా దగ్గరికి అంటే ఇక్కడ అడిముడి కడమని పారిన అడిముడి కాటి అరుట్పెరుంజ్యోతి అనే లైన్ లో కింద వస్తుంది. నన్ను ఆది అంతం చూసిన మొదటి వ్యక్తి నీవే అట్లా అనేసి అంటే ఆది అంతమును ఇంకా వచ్చి చూడాలి, మిగతా వాళ్ళంతా కూడా తెలుసుకోవాలి అనే దాంట్లో దేవదేవుడు ఆ అరుట్పెరుంజ్యోతి ఇంకా కూడా ఆయన మిగతా వాళ్ళు రావాలనే ఉద్దేశము ఉంది. వచ్చాక వాళ్ళు కూడా నా ఆది అంతాన్ని తెలుసుకొని అనే ఇది కూడా ఆయనకు ఉంది కాబట్టి నువ్వు ప్రథమ వ్యక్తి అంటాడు వల్లలార్ గారిని. కాబట్టి అట్లే ఇక్కడ కూడా తన ప్రథమ కుమారుడుగా వల్లలార్ గారిని చెప్తున్నారు. సన్మార్గంలో నడిపించి అన్ని జీవరాశుల్ని ఏం చేయాలి, అదే ఇది ప్రకాశ మార్గంలో నడిపించే దారిని చూపించేవాడుగా నిన్ను ప్రథమ కుమారుడుగా నేను నీకు పట్టం కడుతున్నాను అనేసి వల్లలార్ గారికి పట్టం కట్టి ఉన్నాడు. తనకు మరణం లేని జీవితమును ఒసగి పంచకృత్యములు చే సామర్థ్యమును అనేక సిద్ధులను శక్తిని ఇచ్చి ఈ ప్రపంచపు జీవరాశులను కూడా సదర మరణము నుండి రక్షించి ప్రకాశ మార్గంలో ఎల్లప్పుడూ జీవించుటట్లు చేయమని ఆజ్ఞాపించి దానికి తగిన వరములను ఒసంగినందులకు ఆ దేవదేవునికి ఈ పద్యం ద్వారా ధన్యవాదములను తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 791 మూవరం దేవరం மூவரும் தேவரும் முக்தரும் சித்தரும் யாவரும் పెట్టిలా ఇయ్యలెనక్కి అళితనై అంటాడు. ఆత్మలు జీవదేహం పొంది జీవించి మరణించి తిరిగి ఏదో ఒక దేహము పొంది జీవిస్తూ ఉన్నది. ఇప్పుడు జరుగుతూ ఉండేది అదే. కొన్ని ఆత్మలు తమ పక్వగతుల్లో తపస్సును కైగొని బ్రహ్మ విష్ణు రుద్రులుగా పదవులు పొంది సృష్టి స్థితి లయకార్యములను చేయవారిగా నియమించబడి ఉన్నారు. అవన్నీ మనకన్నా పెద్ద ఆత్మలు, గొప్ప ఆత్మలు కాబట్టి మనల్ని ఏలే ఆత్మలుగా అవి ఉన్నాయి. వాళ్ళు ఆ అపాయింట్మెంటు అరుట్పెరుంజ్యోతి ద్వారా పొంది ఉన్నారు. వాళ్ళకు కూడా రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒకటి ఉంది. ఆ ఏజ్ ప్రకారం దాన్నంతా మనము ఏమరా అంటే ఆయన గది భాగంలో చూడొచ్చు. ఆ రిటైర్మెంట్ ఏజ్ వరకు వాళ్ళ బదులు వేరే వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ కార్యం నియమించబడి ఉన్నారు. తపోదాన గుణములతో జీవించిన వారు దేవతలుగాను, వీరు కాక ఈ దేహము తుచ్చముని తలచి తపస్సు చేసి దేహమును వీరు ఇట్లా కాకుండా తపోదాన గుణములతో జీవించిన వారు దేవతలుగా ఉంటారు. అంటే వాళ్ళకు కూడా ఒక నిర్ణీతమైన సమయము ఆయుష్ అనేది ఉంటుంది. వీరు కాక ఈ దేహము తుచ్చముని తలచి తపస్సు చేసి దేహమును విడనాడిన వారు జీవన్ముక్తులని కూడా వాళ్లకు పేర్లు ఉన్నాయి. ఆ జీవన్ముక్తులు కూడా అట్లాగే విదేహముక్తులు కాయకల్పములతో తన దేహమును ఎక్కువ కాలం కాపాడుకున్నవారు సిద్ధులుగా కూడా వాళ్ళు ఇప్పుడు జీవిస్తూ ఉన్నారు, చెప్పుకుంటూ ఉన్నారు. ఆ సిద్ధత్వము వాళ్ళ కాయకల్పం చేత యోగం చేత ఇట్లంతా వస్తుంది. కానీ కొన్ని విశేష శక్తులను కూడా పొంది ఉంటారు. కానీ వారు కూడా ఆఖరికి మరణించెదరు. అంటే ఎవరు? దేవతలు గాని, ఈ విదేహముక్తి గాని, ఇంకా జీవన్ముక్తులు గాని, ఇంకా కాయకల్పంతో తన దేహాన్ని ఎప్పటికీ పెట్టుకునే వాళ్ళు కానీ, యోగంతో తన ఆయుష్ను పెంపొందించుకునేవారు కానీ ఎవరైనా కానీ కొంత ఒక పీరియడ్ తర్వాత ఖచ్చితంగా మరణాన్ని పొందగలరు. ఇట్లే ఈ కాలం వరకు ఇట్లు జరుగుట దైవం యొక్క సమ్మతం కాదు. దేవుడికి ఎవరైనా కానీ మరణించేది ఇష్టం లేదు.
టోటలీ డిక్లేర్డ్. మనము వాళ్ళు జీవన్ముక్తులు వీళ్ళే కాదు, మనం కూడా మరణించేది ఆయనకు సమ్మతం కాదు. అన్ని జీవులు త్రిదేహ సిద్ధి పొందాలి, శుద్ధ ప్రణవ జ్ఞానదేహమును పొందాలి అన్నదే దేవుని యొక్క ఉవాచ. అంటే ఇప్పుడు దేవుడు ఎంత పెద్ద సంకల్పంతో మనల్ని సృష్టిస్తున్నాడు కొద్దిగా ఆలోచించండి. ఎప్పుడు తన యొక్క సృష్టిలోని ఈ గ్రహములలో ఉన్న భూముల్లో అంతా కూడా మానవులు నిండి ఎప్పటికి జీవిస్తూ ఉండాలి అనేది ఆయన యొక్క సంకల్పము. ఆయన ఇంకా వీటిని బాగా ఇంకా కూడా ఎక్కువ అంటే ఎక్కువ పరిధిలో ఈ లోకాన్ని పెంచుకుని పోతూ ఉన్నాడు. నక్షత్రాలు క్రియేట్ అవుతున్నాయి, దాని చుట్టూ దానికి తగిన గ్రహాలు ఉత్పత్తి అవుతున్నాయి, దానికి తగినట్లు జీవులు మొత్తం మీద జీవించేదానికి తగిన అన్ని గ్రహములు కూడా ఏర్పాటు చేయబడుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా చనిపోవలసిన అవసరం లేదు అనే సిద్ధాంతంలోనే ఆ దేవదేవుడు మనల్ని పుట్టిస్తున్నాడు. శుద్ధ ప్రణవ జ్ఞానదేవమును పొంది దైవత్వంతో చిరంజీవులుగా అనగా అమరులుగా జీవించడమే దైవం యొక్క ఇచ్ఛ. ఆయన యొక్క సంకల్పము ఇచ్ఛ అదే. అట్లు సదవ దేహమును ఆ దేవదేవుని అనుగ్రహంతో వడలార్ గారు పొంది జీవించుచున్నారు. మరణ జీవితం నుండి తాను తప్పించుకున్నాను అని ఈ పద్యంలో వివరిస్తూ, ఇట్టి అదృష్టమును త్రిమూర్తులు గాని, దేవతలు గాని, ముక్తులు గాని, సిద్ధులు గాని ఇంతవరకు పొందలేదు అనియు, అందరూ వారికి నిర్దేశించిన ఆయుష్ ప్రకారము మరణిస్తున్నారనియు, వారు తిరిగి మనుష్య జన్మ ధరించి జీవకారుణ్య సన్మార్గంతో త్రిదేహ సిద్ధిని పొంది అమరులు కావలేను అనియు ఇక్కడ ఈ పద్యంలో ఆయన చెప్పుచున్నారు. కాబట్టి మూవరం దేవరం ముక్తరం సిద్ధరం యావరం పెట్టిడా ఈయన కలితనై, వీళ్ళకెవ్వరికి లేదు, కానీ నాకు మాత్రం దేవుడు ఎల్లప్పటికీ ఆయనలాగా పర్మనెంట్ గా అమరుడిగా జీవించే పరిస్థితిని కల్పించి ఆ వరాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు అంటాడు. నెక్స్ట్ దానికి థ్యాంక్స్ చెప్తాడు నెక్స్ట్ పద్యంలో. పోర్టినిన్ పేరరుள் పోర్టినిన్ పెరుంశీర్ ఆర్టని ఓంగియ అరుట్పెరుంజోది. పైన చెప్పిన పద్యంలో చెప్పినట్లు త్రిమూర్తులకు, దేవతలకు, జీవన్ముక్తులకు, సిద్ధులకు ఎవరికి కానీ లభించని త్రిదేహ సిద్ధిని తన కోసంగి, అది కూడా ఈయన ఆయన చెప్పినట్టు విన్నాడు. ఈయన తన కొద్దిగా తన యొక్క పరిశ్రమ ఈయన చేశాడు, కానీ ఆయన అనుగ్రహాన్ని పొందినాడు కాబట్టి ఈయన పరిశ్రమ ఈయనకు సులువైంది. కాబట్టి మనం కూడా ఏమరా అంటే మొదట మన పరిశ్రమ చేస్తూ దేవుని యొక్క అనుగ్రహం పొందాలి. దేవుని అనుగ్రహం పొందాలి అటంటే ఒక్కటే మార్గం, జీవకారుణ్యము. వేరే ఇంకేం లేదు. ఉపవాసం ఏది ఏదో చేస్తా మామూలుగా యజ్ఞయాగాదులు లేదా ఇది వేరే విధమైన పూజలు అవి ఇవన్నీ లాభం లేదు. జీవకారుణ్యం ఒక్కటే అంటాడు. దేవుని యొక్క అనుగ్రహము కృపను మనం పొందాలి అంటే జీవకారుణ్యం ఒక్కటే, వేరే ఏది లేదు. అభిషేక ఆరాధనలు కానీ యజ్ఞ యాగాదులు కానీ ఇవన్నీ వయసుకు పనికిరాదు. ఎట్టి మరణం లేని జీవితం వసగిన ఆ దేవదేవునికి వడలార్ గారు ఈ పద్యంలో తన హృదయపూర్వక ధన్యవాదములను అర్పిస్తూ కీర్తించున్నారు. నెక్స్ట్ సిద్ధిகள் அனைத்தையும் தெரிவித்து எனக்கே సత్య నిలయే దైవనిల్ తందనై అంటాడు. సిద్ధులు పలు కలవు. కర్మసిద్ధి, యోగ సిద్ధి, జ్ఞాన సిద్ధి, అష్టమహాసిద్ధులు, వాద సిద్ధి, కాయ సిద్ధి, కాయకల్ప సిద్ధి, ఇలా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నో సిద్ధులు గలవు. ఏదో అంటాడు 640 కోట్ల అంటాడు, అన్ని సిద్ధులు గలవు. వీటిని అనుభవించి ఫలితములు పొందిన వారు ఉన్నారు. వీటి విషయములన్నీ ఆ అరుప జ్యోతి వడలార్ గారికి క్షుణ్ణముగా బాగుగా తెలియజేసి ఉన్నదట. ఆ తర్వాత సత్యస్థితిని ఆ దేవదేవుడు దయతో తనకు అనుగ్రహించనట. ఇందులో ఏమనంట మాయాకల్పితమైన సిద్ధత్వం గురించి అంతా కూడా ఉంటుంది. కాబట్టి
నువ్వు దాంట్లోని నిజాన్ని కూడా తెలుసుకోవాలని ఆ నిజాన్ని కూడా బోధించిన ఆయన. అనగా ఈ ప్రపంచము ప్రకృతితో కూడినది, ఇందులో మంచి చెడు రెండు మిళితమై ఉన్నది. రాత్రి పగలు ఎలా ఉందో ఆ రకంగానే ఈ ప్రకృతిలో మంచి చెడు రెండు మిళితమై ఉంటుంది. అట్లే సత్యము మాయ రెండు కలిసి ఉన్నది. మాయామోహితమైన మాయనే మనల్ని ఇప్పుడు పుట్టించి మనల్ని అనుభవింపజేసి మనల్ని మరణింపజేస్తున్నది. కాబట్టి ఈ మాయ ఇది కాక సత్యము అన్నది అమరత్వం. ఈ సత్యము అన్నది మాయ అన్నది రెండు ఉన్నది. ఈ రెండిట్లో నువ్వు సెలెక్ట్ చేసుకుని ఏ రకంగా ఏది పొందాలో దానికి తగిన దానికి తగిన పరిశ్రమను స్టార్ట్ చేయాలి. ఇందులోంచి రెండు మిళితమైనది. అట్లే సత్యం మాయ రెండు కలిసి ఉన్నది. మాయ అన్నది భ్రమతో కూడినది. సాధారణ ప్రజలకు ఈ మాయ భ్రమ తమ విధులతో కూడి వారిని ఆడించుతూ ఉన్నది. సామాన్య ప్రజలు అందరూ అంటే ఇప్పుడు మనమంతా కూడా అంతే. మనం పెద్ద భక్తులం కాదు, పెద్ద ఇది కాదు, పెద్ద సన్మార్గులం కాదు, ఏమీ కాదు. ఇంకా మనం కూడా ఏమరా అంటే అన్ని రకాల చెడు బుద్ధులతో కూడా కొన్ని మనం ఉన్నాము. ఆ టైంని బట్టి మనము మంచివాడుగానే ఉంటాము, చెడ్డవాడుగానే ఉంటాము. ఇట్లాంటిది కాకుండా ఎప్పటికీ మంచివాడుగానే ఉండే పరిశ్రమ మనం చేయాలి. దానికి తగినట్టు ఒక్కొక్కటి బోధిస్తూ వస్తాం. ఫస్ట్ అబద్ధం ఆడేది నిలిపేయండి. ఫస్ట్ మాంసాన్ని తినేది నిలిపేయండి. రెండవది అబద్ధం ఆడేది నిలిపేయండి. మూడవది ఎవరికి కూడా చెడు తలసనని నిలిపేయండి. అందరినీ మర్యాదతో చూడండి. ఇట్లా కొన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటా రావచ్చు. మనలో అన్ని నిండి ఉన్నది. కోపం వచ్చినట్టు ఎట్టబడితే అటు మాట్లాడేస్తాం. ఇటువంటివంతా మనము నిగ్రహించుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు సత్యము మాయ రెండూ కలిసి ఉన్నది. కాబట్టి ఈ మాయ భ్రమ తమ విధులతో కూడి వారిని ఆడించుచూ ఉన్నది. ఎవరిని? సామాన్య మనుషులమైన మనలను. ఇట్టి వాటి నుండి తన్ను తగిన జ్ఞానము ఒసగి రక్షించి ఉన్నది అని వల్లలార్ గారు చెప్తున్నారు. తనకు సత్యమైన సచ్చిత్ ఆనందమును ఒసగినట్లు ఈ పద్యము ద్వారా వల్లలార్ గారు వివరించి ఉన్నారు. అనగా మాయ నుండి ఆ అరుట్పం జ్యోతి అనుగ్రహముతో తాను విడుదల పొంది సచ్చిదానందమును కనుగొని ఆ సచ్చిదానందము పొంది ఆనందించుతున్నట్లు ఈ పద్యం ద్వారా ఆయన చెప్తూ ఉన్నాడు. అందువల్ల సిద్ధిகள் అனைத்தையும் తెలియத்து ఎనకే సత్య నిలై దయని తొందని. సత్యాన్ని నాకు బోధించినాడు. దానికి తిరిగి థ్యాంక్స్ చెప్తాడు. పోర్చునిన్ పేరరుள் పోర్చునిన్ పెరుంశీర్ ఆర్చని ఓదియ అరుట్పెరుం జ్యోతి. ఈ పద్యంలో మూడవసారి తన యొక్క ధన్యవాదములు వల్లలార్ గారు తెలుపుతున్నారు. అనగా అన్ని సిద్ధుల సత్యాసత్యతను తనకు తెలియపరిచి మాయ మహామాయ కర్మలను తొలగించి తనకు శుద్ధ ప్రణవ జ్ఞాన దేహములను ఒసగి సచ్చిదానందముతో ప్రకాశింపజేసి పంచకృత్యములు చే సామర్థ్యముతో పాటు అమరత్వము ఒసగిన ఆ దేవదేవుని స్తుతిస్తూ తన ధన్యవాదములను ఈ పద్యములో తెలుపుతున్నారు. తర్వాత ఉలగిరిల్ ఉయిர்களுக்கு உறும் இடையூறெல்லாம் விலக நீ அடைந்து విలక్కుగ మగుళ్ళ అంటారు. అంటే ప్రపంచంలోని ప్రాణులకన్నిటికీ ఏర్పడు బాధలను అడ్డంకులను తొలగించి పోగొట్టి వాటి బాధలను నీవు తీసుకును. ఎవరు? వల్లలార్ గారికి దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలా? ప్రపంచంలోని ప్రాణులకన్నిటికీ కలుగు బాధలను అడ్డంకులను తొలగించి పోగొట్టి వాటి బాధలను నీవు తీసుకుని వాటిని నీవు పొంది వారికి అనగా ఆ ప్రాణులకు సంతోషాన్ని కలిగించు. సంతోషాన్ని ఆ ప్రాణులకు కలిగించినప్పుడు ఆ సంతోషమును చూసి అవి సంతోషిస్తాయి. ఆ సంతోషాన్ని చూసి నీవు కూడా సంతోషించు. దేవుడు ఆయనకు ఇచ్చిన ఆ వరము ఎటువంటిదిరా అంటే జీవులకి, ప్రపంచంలో జీవులకు పడే బాధల్ని అడ్డంకుల్ని తొలగించేది డైరెక్టే కాదు, దాన్ని నువ్వు తీసుకోవాలి. నువ్వు తీసుకొని వాటికి నేను ఎట్లా నీకు వరం ఇచ్చున్నాను, వాటిని ఎలా పోగొట్టాలి, ఆ రకంగా వాటిని పోగొట్టి నువ్వు ఆటోమేటిక్గా నువ్వు వాటికి సంతోషం కలిగించి నువ్వు కూడా ఆ సంతోషాన్ని చూసి
నువ్వు కూడా సంతోషించము అని ఆ దేవదేవుడు వడలార్ గారికి ఆజ్ఞను వసంగి ఉన్నాడు. కాబట్టి మనం సపరేట్ గా ఈ గ్రహానికి ఇది కీడు చేసి దీనికి ఏదో ఇది చేయాలా, దానికి పూజ చేయాలా, దీనికి పూజ చేయాలా, అవంతా అక్కర్లేదు. మన బాధల్ని మన సన్మార్గంలో ఉండి ఆయన కానీ చెప్పుకుంటే ఆయనకు ఆటోమేటిక్గా అన్ని బాధలను ఆయన తీసుకుని ఆయన దాని నుండి మనల్ని దాని నుండి తప్పిస్తాడు. సదరు జీవుల బాధను తొలగించడం కావాల్సిన అన్ని వరములను సిద్ధులను ఇచ్చినట్లు కూడా ముందు పద్యంలో మనకు తెలియపరుచున్నారు. అనగా బాధలు అడ్డంకులు ప్రాణులకు ఏర్పడినది విధి కర్మానుసారమే. విధి వల్ల కర్మ వల్ల ఏర్పడుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బాధ అడ్డంకులు వడలార్ గారిని తీసుకుని ఆ జీవులను వాటి నుండి విముక్తి కలిగించడానికని వడలార్ గారికి ఆ దేవదేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. అదే ఇప్పుడు చెప్పింది. నేను నువ్వు తీసుకో, పక్కన పోగొట్టేయద్దు, నువ్వు తీసుకో. ఇక్కడ మనము ఇట్లా నీవు తీసుకో అని చెప్పిన దానికి అందరికీ అట్లా విముక్తి కలిగించమని ఆజ్ఞాపించి ఉన్నాడా అట్లని మనము ఆలోచించాలి. మనము ఇట్లాంటి విషయాన్ని మన ఫ్రెండ్స్కో ఎవరో ఒకరికి చెప్పినప్పుడు ఆయన అయితే నాకు కూడా తీసుకొని ఆయన అట్లానే ఆయన ఊరికి అనుకుంటే ఏదో ఒక రోజు వచ్చి ఒక మొక్కుడు మొక్కేసిపోయినా అంటే ఆయన కూడా అమర్ తీరుతుందా అట్లని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అట్లా కాదు. వడలార్ గారికి అన్ని సిద్ధులు వరములు ఇచ్చి అన్ని ప్రాణులను ప్రకాశ మార్గమున నడిపించమని కూడా ఆ దేవదేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. వడలార్ కూడా సన్మార్గమును తానే నడుపుతున్నట్లు ప్రకటించి ఉన్నారు. ఇక్కడ బాగా చూడండి, అన్ని జీవుల్ని మార్గంలో నువ్వు ప్రకాశ మార్గంలో నడిపించురా అటనేది ఒక ఇది. తర్వాత ఆ పనిని నేనే తీసుకుని ఆ పనిని చేయగలను, చేస్తాను దేవా అటని ఆయనకు మాట ఇచ్చినాడు. నువ్వు కూడా చెయ్యిరా అనేసి ఈయనకు వరాలను ఇచ్చాడు అనమాట. తానే నడుపునట్లు ప్రకటించినారు. దీని ప్రకారము మనం తెలుసుకునవలసినది అడ్డంకులు బాధలు తొలగించి వాటిని స్వీకరించము అని వడలార్ గారికి ఆజ్ఞాపించినది జీవకారుణ్యం కలిగి సన్మార్గంలో నడుచు వారికే గాని జీవకారుణ్యము లేని దుర్మార్గులకు జీవకారుణ్యంతో అక్కర్లేదు, పని లేదు, నాకు ఇదే బాగుంది, మా పెద్దవాళ్ళు ఇట్లే చెప్పారు, నేను ఆ గీత దాటను, నేను ఈ ప్రకారంగానే పోతాను అట్లని ఉండే వాళ్ళకి ఇది వర్తించదు. అంటే విధి ప్రకారమే జరగని, నాకు ఈ జీవితమే బాగున్నది, నేను మామూలుగా నా ఇష్టానుసారం తింటాను, నా ఇష్టానుసారం ప్రవర్తిస్తాను, నా ఇష్టానుసారం ఉంటాను అనే వారికి ఆ జీవకారుణ్యం లేని ఇటువంటి వారికి వడలార్ గారు వారి కష్టాలని అడ్డంకులను తొలగించరు. వాళ్ళు విధి ప్రకారం వాళ్ళకు జరుగుతుంది. ఇది ఎవరికి అంటే ఎవరు జీవకారుణ్యంతో సన్మార్గంలో నడుస్తూ ఉన్నారో వాళ్లకు మాత్రమే ఆయన యొక్క కటాక్షం కలిగి మన యొక్క బాధలను ఆయనకు చెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన తీసుకునే దాన్ని మనకు దాంట్లో నుండి వినిపిస్తాడు. జీవకారుణ్యంతో అక్కర్లేదు, పని లేదు అని సోమరిపోతున్న బాధలను అడ్డంకులను కాదు. వారి జీవితమును మాయ తన విధి ప్రకారం నడిపించదు. అక్కడ మాయను హ్యాండ్ ఓవర్ చేస్తాడు, మాయ చూసుకుంటుంది వాళ్ళని. కాబట్టి వాళ్ళతో ఆయనకు పన్నా మనకు పన్నా. కావున ఈ పద్య మూలముగా మనకు వడలార్ గారు ఇచ్చే సందేశం ఏమనగా సన్మార్గ ప్రవర్తన జీవకారుణ్య కలిగిన జీవుల బాగోగులను మాయ నుండి విడిపించి. ఇప్పుడు చూడండి, అన్ని మాయలో లోపల చిక్కుని ఉన్నాం మనం అందరూ. మనం కానీ జీవకారుణ్యంతో నడిచి సన్మార్గంలో నడిచినప్పుడు వడలార్ గారు మన క్షేమ బాధ్యతలను ఆయన మాయ నుండి విడిపించుకొని ఆయన తీసుకుంటాడు. కాబట్టి ఆల్రెడీ మనకు రాసిన తలరాత ఎగిరిపోతుంది. ఇప్పుడు ఏమరా అంటే మన బాగోగులు వడలార్ ఆయనే నిర్ణయిస్తాడు. కాబట్టి మనము ఆయన్ని శరణు వచ్చేది ఉత్తమమైన మార్గము.
జీవుల బాగోగుల్ని మాయ నుండి విడిపించి తాను చూసుకునేదని ఇది ఆ అరుట్పే జ్యోతి ఆజ్ఞ అని చెప్పుచున్నారు. మనము జీవకారుణ్య సన్మార్గ ప్రవర్తనతో జీవితమును గడుపుచున్న ఎడలా మన బాగోగులు వల్లలార్ గారే చూసి మన జరామరణం నుండి కూడా మనల్ని కాపాడి అమరత్వ మార్గమును తెలియపరిచేదరు. కావున మన కర్తవ్యము జీవకారుణ్యము మరియు సన్మార్గము. అర్థమైందండి. నెక్స్ట్, శుద్ధ సన్మార్గ సుగనిలై పెరుగ ఉత్తమన్ ఆగుగా ఓంగుగా ఎంటనై అంటాడు. ముందు పద్యంలో చెప్పినట్లు, ఓ నా కుమారా రామలింగం, నీవు ప్రపంచంలోని అన్ని జీవులలో జీవకారుణ్యమును వెలిగింపజేసి సన్మార్గమును నడిపించి వారి బాధలను నీవు తీసుకుని వారి అడ్డంకులను పోగొట్టి సుఖస్థితిని పొందుము. అట్లు నీవు చేసిన సిద్ధుడు అను స్థితి నుండి దైవ స్థితిని పొందగలవు. ఆ రకంగా నువ్వు చేసినప్పుడు నువ్వే దైవం. ఇప్పుడు సిద్ధుడుగా ఉన్నావు, సిద్ధ స్థితి నుండి దైవ స్థితికి నువ్వు ప్రమోట్ చేయబడతావు. అట్లు నీవు చేసిన సిద్ధుడు అను స్థితి నుండి దైవ స్థితిని పొందిన వాడవు అగుదువు. ఉత్తముడు అనగా ఇక్కడ ఉత్తమమైన మానవుడు అని కాదు, దైవ స్థితిని పొందినవాడు అని అర్థం. ఉత్తమన్ అనే దానికి మనం ఏమరా అంటే దైవము అనేసి ఒక అర్థం ఉన్నది తమిళ భాష డిక్షనరీలో. కాబట్టి నువ్వు ఆ దైవ స్థితిని పొందేదవు అని వల్లలార్ గారికి ఆ దేవదేవుడు వరాన్ని ఇస్తాడనమాట. కావున నీవు అట్టి ఉత్తముడు దైవముగానే నీవు మారగలవు. అట్లు నీవు దైవత్వం పొందుదువుగాక అట్లనేసి ఆయనకు ఆ ఆశీర్వాదంలో చేస్తాడు. నీ గొప్పతనము వర్ధిల్లుగాక అని నన్ను ఆ అరుట్పే జ్యోతి ఆశీర్వదించి ఉన్నాడు అని ఈ పద్యంలో వల్లలార్ గారు చెప్తున్నారు. ఈ రకంగా అంతా నీకు అన్నీ జరుగుతుంది, ఇది నా యొక్క వరము అట్లని అరుట్పే జ్యోతి ఈయన్ని ఆశీర్వదించింది. ఈ విషయము మనము లోతుగా పరిశీలించిన ఇప్పుడు మనము సన్మార్గంలో అడుగు పెట్టినదే తడవగా మన ఇహ పరలోక కాపరి వల్లలార్ గారే అని తేట తెల్లముగా తెలియచున్నది. మనం అడుగు పెట్టేసినాం. ఎందుకంటే ఆయన అంటాడు, నువ్వు మొదట అడుగు పెట్టరా, తర్వాత నీ కథ నేను చూసుకుంటా అంటే, ప్రొవైడెడ్ ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకుంటే తప్ప. నువ్వు అంతకుముందు ఏ పాపమైనా చేయి, దాంతో అవసరం లేదు నీకు. నువ్వు అడుగు పెట్టు సన్మార్గంలో, ఆ తర్వాత నువ్వు నేనే మిగిలింది నేను చూసుకుంటాను నీ కథ. నీకు ఎటువంటి దిగులు అక్కర్లేదు, కానీ నేను చెప్పిన మార్గంలో నువ్వు నడవాలి అంటాడు. ఇక మనం జీవకారుణ్యమునే లక్ష్యంగా ఇచ్చి సన్మార్గంలో మన జీవితంలో గడుపుదుముగాక. போற்றினின் பேரருள் போற்றினின் பெரும் சீர் ఆర్టనిన్ ఓంగియ అరుట్పెరుం జ్యోతి. ఇక్కడ ఫైనల్ గా ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఈ పద్యంలో ఆఖరిసారిగా అనగా అగవల్లో ఆఖరిసారిగా వల్లలార్ గారు ఈ అరుట్పెరుం జ్యోతికి ధన్యవాదములు తెలుపుతున్నారు. నీ యొక్క గొప్ప అనుగ్రహములకు నమో నమః, నమోస్తుతి. నీవు నన్ను అన్ని రకములుగా వరముగా ఇచ్చితే కాక నీ సామ్రాజ్యంలో నాకు ఇచ్చి పట్టం గట్టికి నీ సెంగోల్ని ఇచ్చి పరిపాలన సాగించుము అని ఆజ్ఞను ఇచ్చి ఉన్నావు. పెళ్లి చేసి తన కూతురికి చీర సార వరుసలు ఇచ్చినట్లు నాకు అన్ని రకముల సిద్ధులు, అమరత్వము, పంచకృత్యములు చేయు అధికారము, ఇంకా సన్మార్గ ప్రపంచపు అధినేతను చేసినావు. ఇక్కడ ఆయన వచ్చి ఈయన్ని పెళ్లి కూతురుగా దేవుడు తన కూతురుగా ఇచ్చి పెళ్లి సారే చీర అన్ని ఇచ్చినట్లు ఆయనకు ఇన్ని రకాలుగా సెంగోల్ సామ్రాజ్య పట్టం కట్టినావు, సెంగోల్ని ఇచ్చి పరిపాలన సాగించుము అని ఆజ్ఞ ఇచ్చావు. ఇంకా సన్మార్గ ప్రపంచపు అధినేతను చేసినావు. ఇట్టి వరములు నాకు వసంగిన అన్నీ కలవాడైనా ఓ దేవదేవా, నిన్ను ఏ రకంగా నేను పొగడగలను. ఓ అరుట్పెరుం జ్యోతి, నీకు నా వందనములు అని అంటున్నారు. ఇంకా లాస్ట్ లైన్,
అరుట్పెరుంజోది 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 అని ముగిస్తున్నారు. ఇక్కడ అరుట్పెరుంజోది అని 4 సార్లు చెప్పి ఈ అగవలను ముగిస్తున్నారు వள்ளలార్ గారు. వள்ளలార్ గారు ఈ 4 గీతల్లోనే అగవలను మొదటి పద్యంగా ప్రారంభించాయి. ఫస్ట్ స్టార్టింగ్ కూడా అరుట్పెరుంజోది 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 అని స్టార్ట్ చేస్తారు. అలా ఎందుకు చెప్పారు అని అనుకుంటే, ఆ దేవదేవుడు అండంలో 4 చోట్ల పిండంలో 4 చోట్ల వెలసి ఈ జయరాశులను మరియు అండములను పుట్టింపజేసి కాపాడుచున్నాడు. అండంలో అగ్నిగా, సూర్యునిగా, చంద్రునిగా మరియు నక్షత్రములుగా వెలయుచున్నాడు. అట్లే పిండములో ఆత్మగా, ప్రాణ చైతన్యంగా, మనస్సుగా మరియు ఇంద్రియ దేహములుగా కూడా వెలయుచున్నాడు. కాబట్టి ఆయన 4 సార్లు చెప్పి ఈ అగవల్ని ముగిస్తున్నాడు. అగవల్ ఆదిలో చెప్పిన 4 అరుట్పెరుంజోది అండంతో మొదలవుతుంది. ఎందుకంటే అక్కడే ఆయన, అది పిండం కూడా అప్లై అవుతుంది. యాక్చువల్ గా అది అండము అనుకుంటే ఇక్కడ ఎండింగ్ పిండము, అది పిండము అనుకుంటే ఎండింగ్ అండము అని అనుకోవచ్చు. ఈ రకంగా ఎట్లయినా దాన్ని మనము మన యొక్క స్ఫురణకు తగినట్లు మనం దాన్ని మార్చుకోవచ్చు. ఇంతటితో అగవల్ దాదాపు 111 క్లాసెస్ అనుకుంటా, ఇన్ని ఎపిసోడ్స్ ముగిసింది. దీంట్లో నేను అందరికీ ఓపికగా విన్నందుకు థ్యాంక్స్ చెప్పాలి. దాదాపు 2 ఏళ్ళు దీన్ని ఓపికగా మీరందరూ విన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద స్తోత్రము, స్తుతి వేరే ఎక్కడ ఏ దేవుడికి లేదు. ఎందుకంటే అంత పెద్ద దేవుడు, అందరికీ దేవుడు, దేవదేవుడు ఎవరు అంటే అరుట్పెరుంజోది. ఏ మతస్థుడి దేవుడికైనా పై దేవుడు ఆయన. కాబట్టి దానికి తగినట్టే వள்ளలార్ గారు ఇంత పెద్ద రచనని ఆయన స్తుతిగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇది మనము విశ్లేషించిన దానికి నిజంగానే మనం కొద్దిగా పుణ్యం చేసి ఉంటే గాని అగవల గురించి విశ్లేషణ, అగవల యొక్క ప్రార్థన సాధారణంగా చేయలేము. అందరికీ రాదు. ఈ అదృష్టం అందరికీ లేదు.